పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ ముందు 100 కోట్ల కలెక్షన్స్ పక్కా. అందుకే తమ సినిమాలో రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వసూళ్లు కురుస్తాయని నిర్మాతలు ఆయన చిత్రాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనుకాడటం లేదు. అందుకు తగ్గట్టే ప్రభాస్ సినిమాల బడ్జెట్ 100 కోట్లతో తెరకెక్కుతున్నాయి. బాహుబలి నుంచి ఆయన చేసే ప్రతి సినిమా ఇదే స్థాయిలో పెట్టుబడితో రూపొందుతున్నాయి. అందులో అత్యధికంగా ఆదిపురుష్ ఏకంగా 500 నుంచి 600 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అనంతరం కల్కి 2898 ఏడీ కోసం కూడా దాదాపు ఇదే స్థాయిలో ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేయబోయే మరో కొత్త సినిమా కోసం కూడా దాదాపు 500 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలిసింది. అదే స్పిరిట్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి దీన్ని తెరకెక్కించనున్నారు. అందుకే ఈ స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. దీన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్తో కలిసి సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారట. వచ్చే ఏడాది జనవరిలో మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో ఒకటి రాజాసాబ్. దీన్ని కూడా గ్రాండ్ ఇయర్గానే రూపొందిస్తున్నారు. 400 కోట్ల బడ్జెట్ అని బయట టాక్ నడుస్తోంది. సలార్, కల్కి 2898 ఏడీ సీక్వెల్స్ బడ్జెట్ కూడా భారీ మొత్తంలో ఉంటాయని అంటున్నారు. బాహుబలి తర్వాత సాహోను ఏకంగా 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. దీనికి బానే వసూళ్లు వచ్చాయట. ఆ తర్వాత దాదాపు 200 కోట్లతో వచ్చిన రాధేశ్యామ్ మాత్రం బోల్తా కొట్టింది. అనంతరం వచ్చిన ఆదిపురుష్ కూడా టాక్తో పాటు కలెక్షన్స్ పరంగానూ తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆ తర్వాత వచ్చిన సలార్తో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ చిత్రం 270 కోట్లతో తెరకెక్కగా ఏకంగా 600 కోట్లకు పైనే వసూళ్లొచ్చాయి. ఇక కల్కి 2898 ఏడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా ఏకంగా 1200 కోట్లకు పైనే ఖాతాలో వేసుకుంది.